జనాలే తీయాలి. ఎంతమంది జనాలు వచ్చారు ఆర్కా బీచ్కి, ఎంతమంది జనాలు ఖాళీ లేకుండా వస్తున్నారు. చూసుకోవాలి. కింద పడిపోతా చూసుకో. అమౌంట్ ఉంటుంది. ఏ కళ్ళద్దలే చిట్టు కూడా కొండావా. మెరుస్తున్నాయి మెరుస్తున్నాయి. ప్రోగ్రామ్ అలాగే వెళ్దంతా. అలాగా ఐస్ క్రీమ్ కొందాము. అలా ముందుకు వెళ్దంతా. అలా ముందుకు వెళ్దాం. నువ్వు కొనుక్కుంటావా, ఆడుకుంటావా దీంట్లతో? అన్నం కూర వండుకుంటూ వాళ్ళం. అసలు నీకు పువ్వులు పెట్టినందుకు కొనాలా? బాగుంటాయి. పర్వాలేదు. ఒంటే కదా మన ఇద్దరం చచ్చిపోతుంది. మన ఇద్దరం ఎక్కువ అని కదా చచ్చిపోతుంది. నీకు కిప్పులు ఎన్ని ఉన్నా సరిపో వయసు. చూడు, గుర్రం ఎక్కుదామా ఒంటి ఎక్కుదామా ఇద్దరం చచ్చిపోతే కింద దిగిపోతాయి. వెళ్దాం. కాఫీ ఏదో పెట్టారు వయసు. వయసు వయసు అలాగే వెళ్తాం వయసు. కప్ ఐస్ క్రీమ్ వయసు. కోన్ ఎంత? చాక్లెట్ ఉంది, రెడ్ వెల్వెట్ ఉంది. చాక్లెట్ తీసుకుంటావా సార్? చాక్లెట్ చాక్లెట్ ఇవ్వాలా, రెడ్ వెల్వెట్? చాక్లెట్. స్ట్రాబెరీ ఉంది, బ్లూబెరీ ఉంది. ఏది? స్ట్రాబెరీ. చాలు ఒకటే తీసుకుని నేను ఇది తీసుకున్నాను. ఇచ్చే ఇందా పట్టుకో. లేదండి ఉంటే నేను ఇచ్చిన 20. ఓపెన్ చేయి. తీయచ్చు, పర్వాలేదు పర్వాలేదు. ఏమండి ఏడు తీసుకుంటావు అందులో? ఏడు తీసుకుంటావు? ఒకటే ఎంత చూద్దాం. లేవు తీసుకుందాం అనుకుంటున్నావు. రింగా చైనా బ్రాస్లెట్ అది. ఇది తీసుకో వయసు. తీసుకుంటాం. సరిపో పెద్దవైపోతాయి. పెద్దవైపోతాయి. ఇంకా ఏడు తీసుకోండి. అవి చాలా కాస్ట్ ఉంటాయి. అదంతండి 350 అంట. అందులో అమౌంట్ తక్కువ ఉన్నది ఏంటి ఉన్నాయి? అంట ఇంకా అనకన్నా ఇంకా తక్కువ లేవంట, ఇంకా ఎక్కువ ఉన్నాయంట.
నేను తిను నీ మొట్టి తిను. ఇక్కడ ఏదో పెట్టారు వయసు, ఇక్కడ ఏదో పెట్టారు. మన కిందన పెట్టేస్తే ఎలా కనబడుతుంది? ఇక్కడ ఏదో పెట్టారు, చూద్దాంతా. బాబు మీరంటారు రాగేష్ పక్క రోజు స్కూల్ చెప్తాడు. నెక్స్ట్ మ్యాచ్ ఉమెన్స్ ఫైనల్ మ్యాచ్ ఇన్ బిట్వీన్ వయసు చూడు, ఆడపిల్లలు ఆడుతున్నారు. విహిత బి తేజస్విని పార్ట్నర్స్ వర్సెస్ ఎస్ తులసి చరిష్మా పార్ట్నర్స్. ఉమెన్ కేటగిరీ ఫైనల్ మ్యాచ్. నేను తింటాను, తీసిచ్చే పోదండమ్మా. పిచ్చి ఎక్కేస్తే తీసుకోవడమే. వయసు ఇల్లు తుడుచుకుంది. ఇల్లు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయ్యో ఇంట్లోకి డెకరేషన్ లవ్ సింబల్ చూసావా? చిన్నది ఇంకా 120 120 రూపాయలు ఉన్నాడు. బాగుంది వద్దే మన యాలకి తీసుకోమ్మ. తాండూలు 500. చాలా రేట్లు ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి రేట్లు. చెవులో పెట్టుకుని అయితే ఇంకా నీకు ఇంకా చోలీలు బోల్డ్ ఉన్నాయి అన్నా. నీకు డబ్బులు లేనప్పుడు ఎందుకు? కొన్ని కొద్ది లైట్లు ఆపేస్తారు ఇప్పుడు. మా అబ్బాయి చిన్నప్పుడు అవి కొన్నాం. పైనాట్లో కొనేవాళ్ళం. వయసు మురిమిచ్చి కొంటుందో వద్దా? ఏటి అయ్యేందుకు ఎక్కువ రేటు చెప్తారు. ఇప్పుడు అమౌంట్ లేదు. ఎంత? ఐస్ క్రీమ్ తిన్నా కదా. ఎంత? 100 రూపీస్. 100 రూపాయలు తీసుకో. ఏ ఫ్లేవర్ తీసుకుంటావు? వయసు చూడు, ఇన్ని ఫ్లేవర్లు ఉన్నాయి చూడు. అక్కడ కూడా సేమే, ఇక్కడ అంతే. చూడు ఐటమ్స్. పిస్తా తీసుకోవాల్సి. చెప్పు పిస్తా చెప్పు. ఉందా? ఇందులో అమౌంట్ ఉందని చూడు. ఏ జిప్ తీసించుగా? నేను తీసేది. చూడండి జిప్పియు వేసుకోవట్లేదు. చూడండి, కొనిపించిన దాకా మా అమ్మాయికి నిద్ర పట్టలేదండి. ఇప్పుడు అది అలా తిరుక్కుంటూ తినేస్తుందండి. అలాగన వాళ్ళ తమ్ముడికి ఎట్టని అంటది, ఇంకా అది కూడా తినేస్తుంది. అలాగని చూడండి, అప్పుడే నాగించేస్తుంది. ఇలా ఎలా తినట్లేదు. నాకే నేను లాస్ట్ తింటానా అడిగిని ఒక్కొక్క ఐటమ్స్ తినేస్తుంది. అనేది సెకండ్ సెట్ లో తీయడం జరుగుతుంది. టాప్ 10 కస్టమర్స్ కి వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఏదో గిఫ్ట్ అంట. మామూలు వద్దులే. భారత్ బ్యాంక్ లక్కీ డ్రా అండి. లక్కీ డ్రా ఫ్రీ. లక్కీ డ్రా మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ నెంబర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. లక్కీ డ్రా అండి. లక్కీ డ్రా ఫ్రీ. ఒక కాలువ చూడండి ఎలా తింటుంది అది.
ఈ లక్కీ డ్రా అనేది సెకండ్ షెడ్యూల్ తీయడం జరుగుతుందండి. టాప్ 10 వచ్చి వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మా అమ్మాయికి ఇలా తిప్పితే అన్ని ఐటమ్స్ తినిపించేసి డబ్బులు లేకుండా వెళ్ళిపోతామండి నడుచుకుంటా అంత దూరం. ఇదిగండి బ్రహ్మానందం యాడ్ వేస్తున్నాడు కదా సోపుల కోసం. ఇవన్నీ కలర్స్ వచ్చేస్తాయంట నల్లగున్నలు. టీవీలో చూపెడుతున్నారు ఈ మధ్య రీసెంట్గానే. పచ్చళ్ళు అండి, చికెన్ పచ్చడి అది అన్నీ ఉన్నాయి. ప్రతి దిక్కలా ఉన్నాయండి, అసలు ఖాళీ లేదు. చూడండి అదేదో ఉంది పైన. చూడండి చూడండి ఎంత బాగుందో. నేను చూడప్పని మా అమ్మాయి చూపెడుతుందండి, నాకు కనబట్టలేదు ఈ కళ్ళు లైటింగ్కి. ఈ పిల్లలకి ఏదో ఆడుకునేందుకు ఎగ్జిబిషన్ పెట్టారు, అందులో కూర్చునేందుకు. బంగాళదుంప చిప్స్, చూడండి జయంతి నాకు తినిపించేసే అలాగా. మా అబ్బాయి అసలు తట్టుకోలేడండి, ఇలా తింటున్నారు వీళ్ళిద్దరని. తినిపించే చూడండి మా అమ్మాయికి ఎక్కువైపోయిందండి. చూడండి ఆ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఎంత బాగానా. పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎంత అయిపోద్ది. నో 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 వద్దండి, వద్దు. చెప్పించుకోకూడదు అన్నప్పుడు చెప్పించుకోకూడదు. మా అమ్మాయి ఆలకొచ్చదండి. చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు విమానాలు. చూడండి ఇది ఇలాగ వస్తుంది, ఇలాగన తిరుగుతుంది. చూడండి ఇది కాలేదు. చూడండి పిల్లలు గంతింది. మా అబ్బాయి వస్తాయండి ఎగలడండి ఆటలు అవి చూసి వెళ్దా అంటాడు. చూడండి వద్దు ఇలా రా వెనకరా. మా అబ్బాయి వస్తే కారు ఎక్కిపోతారు అంటాడు, కారు ఎక్కి ఆడిపోతాడు. మా అబ్బాయి చిన్నపిల్లడి కాబట్టి నాకు చిన్నపిల్లడేనండి. అలా అండి అది ఎక్కిపోమంటే అండి ఇంకా అసలు నార్మల్ బయటకు వచ్చి అట్లా ఎక్కిస్తుంది లెక్కలో. మిరక్కల బజ్జీలు తిందమ్మా. అవి జ్ఞాపకారాలుగా తీస్తారు, జ్ఞాపకంగా తీస్తారు. చూడండి అంత పైకి ఉందో అంత చాలా పెద్దది. చాలా ఎక్కితే ఇంకేముందా అందులో. వాళ్ళ ఆమె ఎక్కుతుంది. మనం తిరగలేం, బాల్ చిన్నపిల్లలు. తోసేస్తున్నావు చూసుకో, గాబరీ ఎందుకు. మా అబ్బాయి చూపెట్టాలండి ఇలాంటి మెయిన్. మా అబ్బాయిని తీసుకొస్తే ఎందులో దొరలేస్తాను అంటాడు. చూడండి మా అమ్మాయి గోలెట్టేస్తుంది ఇట్రా అట్రా అని. చూడండి
చిన్నపిల్లలు ఎలా ఆడుతున్నారు. మా అబ్బాయిని తీసుకొస్తాయండి, బాళ్ళు ముక్కలు చేసేస్తాడు. అందరూ అనిగిపోతాయి అందరూ ఆడితే. ఇందులో బాల్ ఎక్కలేదు, డాడీ తీసుకెళ్ళారు చిన్నప్పుడు. ఆడి ఆఖరి వాచ్ కూడా అందరూ పోగొట్టుకున్నాం. మళ్ళీ వస్తాయండి. గ్యాస్ పుట్టుకు చూడండి ఎలాగన్నాయో. చిన్నప్పుడు ఇయ్య ఆడుకునే వాళ్ళం. ఆయనతో పాటు వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు వెళ్ళిపోతుంది మా అమ్మాయి. చాలా మనం వెనక్కి వెళ్తున్నాం, ముందుకు వెళ్ళట్లేదు. చాలు గుర్రాల మీద ఎక్కుదాం, కింద కాళ్ళు అనిగిపోతాయి. చూడండి మా అమ్మాయి మిరకా బజ్జీలు ఉన్నాయండి, తిన్నందుకి వద్దనేస్తుంది. ఓ మా అమ్మాయి ఇంకా కింద నెట్టుకున్నా అంత పొట్టుదాన్ని నీకు ఎందుకు చెప్తున్నాను. చూడండి ఫ్లవర్స్ చూడండి. మా అమ్మాయి క్యాబేజీ పువ్వు అంట, చాక్లెట్లు. ఇందులో ఏమంటే ఎంత ఉందో చూడు. ఇంకా ఆ కేక్ తినే ఫస్ట్ కరిగిపోద్ది, అన్నీ అలా కరిగించుకుంటున్నాను. మొక్కజొన్న తింటావా? సగం మొక్కజొన్న తింటావా? వేడి మొక్కజొన్న గోల్డెన్ కొనాలి. ఇందులో అమౌంట్ ఎంత ఉందో చూడమన్నాను. అంతే నో సాధ్యులే పద. ఇంకా చాలు ఇంతటితో అది అండి. ఈ వీడియో అంతా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. హాయ్ బాయ్. మా డాడీ కావాలని రావాలి చేస్తున్నాను అలాగా. జూమ్ చేయకు. చూడండి ఐస్ క్రీమ్ తింటున్నా. ఈవిడి తింటుంది కానీ అసలు ఏమి బాగాలేవు. ఐస్ క్రీమ్ కరిపే అసలు. అన్నీ ఇటుకో. కబడ్డీ ఎందుకు ఆడపిల్లలు ఆడుతున్నారు చూసావా? జనాలు ఆపేస్తారు. అక్కడ ఏదో అవుతుంది. కాబట్టి అంత బాగున్నాయో. జమాన్ తెచ్చుకుంటే ఇది కబడ్డీ.
ఫస్ట్ మ్యాచ్ జీపీఎస్ గంగవరం వర్సెస్ గీతం. ఆడపిల్లలకి జిప్ జిప్ తీసావా? ఆర్క బీచ్ ఇలా కట్టారు. మళ్ళీ శివరాత్రికి ఇంకా ఇదిగా ఉంటారు. చుట్టూ టడ్డీ బేర్లు పెట్టారండి. బాగున్నాయి. అక్క ఇంటేషన్ వచ్చారు. చూసా బొమ్మలు ఎంత బాగున్నాయో. ఆడవా వాయిస్ రికార్డ్ అంటారు. అక్కడికి వెళ్దాం. అక్కడ ఏంటంటే ఐసమ్ పెట్టారు చూద్దాం. కొనక్కర్లేదు, చూడడానికి వచ్చాం, కొన్నందుకు రాలేదు. కాంటేబుల్ ఎంత మంటుకున్నారో, ఎంతమంది జనాలు కాడ చూడండి. ఇక్కడ చాట్ అండి, పానీపూరి చాట్. ఉండు ఐస్ క్రీమ్ చూడండి ఎంత జనం ఉన్నారా. పెద్ద మిషన్ అంట ఆర్క బీచ్ని పెట్టారు. ఒక 5 రోజులు 4 రోజులు అవుతుంది పెట్టి. మేము ఈరోజు వచ్చి వస్తున్నాం. మా అమ్మాయి చచ్చిపోతుందండి వీడియో చేస్తుంటే. అసలు తట్టుకోలేకపోతుంది ఆవిడ. ఏంటి మా అమ్మతో ఇలాగ వచ్చాను అని ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు తీసుకొచ్చామో తెలియట్లేదంట ఆవిడకి అసలు. చూడండి ఎన్ని పెట్టారో ఐటమ్స్. ఇలా పెట్టలేదు. హ్యాపీ బర్త్డే యూట్యూబ్. చూడండి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, 2 అమ్మాయి, వాళ్ళ పెద్ద అమ్మాయి, ముగ్గురిని కన్నా యంగగా ఉంది నాలాగా. చూడండి అలా వాళ్ళ డాడీ అసలు యంగగా ఉన్నాడు. ముగ్గురిని కన్నారు మళ్ళీ యంగగా ఉన్నారు. చూసారా గంగలో కలిసిపోయిందంట. చూడండి బెలూన్స్, గ్యాస్ పుట్లు చిన్నప్పుడు ఎగరేసుకుంటే వాళ్ళ. చూడండి వాళ్ళ అమ్మాయిలే ఆలేదు. ఫ్రెండ్లు కలిసారు మాకు, మా పిన్నల ఫ్రెండ్స్. చూడండి ఆర్కా బీచ్ చూసి అంత ఇదిగా ఉందో ఖాళీగానే. ఏవో జ్యూస్ షాప్లో, తేనె షాప్లో కానీ ఇవి ఉన్నాయి. తేనెలాగా ఉన్నాయి ఇవి. తేనె అన్ని రకాలు కలిపిన తేనెలు వేరే వేరేగా ఉన్నాయి. కలర్స్ తేనె అన్ని రకాలు ఉన్నాయి. కలర్ కన్నా బాబా మిరకాయ బజ్జీ మళ్ళీ తిందాం వచ్చి. ఐటమ్స్ బాగా అబ్బా సావడాలు. చేపలు ఉండు చేపలు చాలా బాగా ఇస్తున్నారండి ముందులో. చూడండి ఐటమ్స్ ఏవో కవర్ నీళ్ళు. కోకోనట్ వాడుతున్నాం. మాల్బుల హల్వా ఇదే మా ఆయన చెప్పాడు. బొంగులో చికెన్ ఇదే మా ఆయన నిన్న చూసారండి. అన్నీ ఎట్టారే రావట్లేదేంటి చూడట్లేదేంటి అన్నాడు. ఈరోజు వచ్చాను. ఈరోజు చూడడానికి ఐటమ్స్ అల్లనా. మా అమ్మాయి అస్సలు ఆలకచ్చట్లేదండి. సైలెంట్గా తీస్తే ఎలాగవుతుందండి అంగమ్మ ఉండకపోతే.
మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. మా అమ్మని ఎట్టుకొని తన్నాలు అనిపిస్తున్నట్టు చూస్తుంది. నిజాలు చెప్తుంది అంటుంది. ఏది మా అమ్మాయి పేరుతో ఉందంట. వేడివేడిగా తిందామా పూరి? యూట్యూబ్ చేస్తున్నావు కదా పద నీ ఆమ్లెట్ అన్నీ మా అమ్మాయి ఎట్టేమంటుందండి. వాళ్ళకి మా అమ్మాయిని అప్పచెప్పేస్తాను డబ్బులు లేకుండానా. చూడండి పర్వాలేదు. ఎంత పట్టుకున్నా అంత బాగా తీస్తాను నేను. చూడండి జనాలు మిరపకాయ బజ్జీలు. చూడండి నా చేతిలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇది న్యూట్రిషన్ సంబంధించిందండి. హెల్తీగా బరువు తగ్గడానికి మీ పేరు నెంబర్ ఇస్తే మన నుంచి కాల్ చేస్తాం మ్యామ్. ఎట్లా ఏంటన్నది ప్రాసెస్ చెప్తాము. మీ పేరు చెప్తారా? నా పేరు ఆది, సిహెచ్ ఆది. నంబర్ చెప్పు వయసు నాది 900067. చూడండి బరువు తగ్గనందుకు ఇచ్చారు. ఆదియా? ఎక్కడ ఉంటారు మేడం? కాల్ చేస్తాము, ఒకసారి రండి. వస్తే ఎలా ఏంటో చెప్తాము. అలాగే. ముందు అమౌంట్ ఏంటి పే చేయాలా? చెకప్ అయితే ఫ్రీ మేడం. తర్వాత స్టార్ట్ చేస్తేనే మీకు అమౌంట్. అలాగే అలాగే. చూడండి చెకప్ అంట చేయనందుకు పర్వాలేదు. మీ డాడీకి కూడా ఇచ్చారు ఒకసారి. మేము తీసుకున్నాను. మాల్బుల్ హల్వా అండి మా ఆయన తెస్తారనుకున్నాను. నిన్న తేలేదు, అస్సలు తేలేదు. అస్సలు ఆర్క బిచ్చిలోకి వెళ్తుందా? వద్దు 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 వద్దు. అమౌంట్ లేనిది వద్దు. అమౌంట్ లేనిది వద్దు. లేదు అమౌంట్ లేదు. నువ్వు చూసినా నేను కొన్నాం. చూడండి తిండి గోవాస్ కొడుతుంది. గోవాస్ కొడుతుంది. చూడండి ఎలా తిప్పుతుందంటే అలా తిప్పుతుంది వీడియోని. అసలు నేను రోజు వచ్చి పడిపోతున్నా. మా తమ్ముడు చూడండి ఆర్కా బిచ్చి అస్సలు ఖాళీ లేదండి. కుర్చీలు వేసి మరిపెడుతున్నామండి. తింటున్నారు. అస్సలు ఖాళీ లేదు. చూడండి సౌందర్యం ఎంత దగ్గరికి వస్తుందో చూడండి. అస్సలు ఆపక్కర్లేదు. చూడమ్మా ఎలా కనబడుతున్నాయో. ఆర్కా బిచ్చి ఫ్లేవర్ చేంజ్ లేదు. చూడండి ఎంత మట్టుకుందో ఆర్కా బిచ్చి దగ్గరలోకి ఉందండి. చాలా దగ్గరలోకి వస్తుంది. ఇంత దగ్గర కాదు. చూడండి ఎంత దగ్గరకు వస్తుందో సముద్రం. ముందుకు వచ్చేస్తుంది ఆడలో. నువ్వు ఆపాక నేను ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఆపాకే ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. ఆర్కా బీచ్కి వచ్చామంటే ఎందుకు వచ్చాం? ఎంజాయ్ చేయండి. ఆపాలి. చూడండి మా అమ్మాయి అస్సలు ఇదే లేదండి. ఇది లేదా అస్సలు పెద్ద ఫీలింగ్ అయిపోతుంది ఆవిడ. చూడండి ఆవిడ ఫేసు ఇంత అంత కాదు ఫీలింగ్. చూడలేకపోతున్నా ఆ ఫీలింగ్. చూడండి ఎంత ఫీలింగ్ అయిపోతుంది. చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్ చేద్దాం. ఏటి వీడియో మాకు చూసావా? తట్టుకోలేకపోతుందండి మా అమ్మాయి. తట్టుకోలేక చెయ్యి కూడా అడ్డేసేస్తుంది. తట్టుకోలేక చెయ్యి కూడా అడ్డేసేస్తుంది. చూడండి ఎంతమంది ఏంటి ఇదిగా చూస్తున్నారు.
మా అమ్మాయి మాటల వల్ల మా అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఒక్కరిదే నుంచే చూడండి. పైసా చూడు ఆపేసాను. వచ్చొచ్చు ఫీలింగ్ ఏంటి? అందరూ ముందుకు వస్తుందని చూస్తుందండి. ఆవిడ కాలు తడాలంట, అందుకే నించుంది. అవి తడవు, వెళ్ళిపోతుంది. సార్కు డాల్ఫిన్ ఏదో అంటారు. ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు. చూడండి మా అమ్మాయి కూర్చోమంటుంది. చూడండి అస్సలు కనబడట్లేదు. ఆ చివరి నుంచి చివరికి వచ్చామండి. ఆ చివరి నుంచి చివరికి వచ్చాం. పడిపోతుంది అన్నందుకే. ఎక్కడికే నాడకపోతే ఇంకా చివరికి నాడాలి. మేము ఇప్పటికి డాల్ఫిన్ కాడికి వచ్చాము. ఆ చివరి నుంచి చివరికి మొత్తం చూడండి. బస్సులు రావట్లేదండి. బస్సులో చివరికి వెళ్ళాలి. ఇంకా మేమైతే ఆటోలకి వెళ్దాం అనుకుంటున్నాం. ఆటోలు అయితే చాలా రేట్లు చెప్తున్నారండి. ఒక్కొక్కరు 150, 200 ఆటోలు. వాళ్ళ డిమాండ్ ఇప్పుడే కదండి. కాదండి చూడండి, ఆర్కాపు నిండిపోయింది. అస్సలు చూడండి, అసలు ఇటువైపు నడకూడదు, ఇటువైపు నడాలి. గొట్టి చూడండి, అటు వద్దు, ఇటు వద్దు, ఇటు వద్దు, అటు వద్దు అంటుంది మా అమ్మాయి. చూడండి, నన్నందుకు కూడా అటు ఇటు అని అంటుంది. చాలా మొత్తం వచ్చింది. Wonderful. Thank you. Thank you so much. Thank you so much for coming. Thank you so much for coming. So fine. లైటింగ్ అడ్డేస్తుందండి ఆవిడ. అందరికీ ఎనర్జీ వస్తుంది, అందరికీ జోష్ వస్తుంది. So one more time, can you make some noise? Yeah, thank you. So once again, welcome all to our street. చూడండి ఎలా కదులుతుందో. టీవీ యాంకర్ వచ్చింది. చూడండి ఎంతమంది జనాలు. ప్రోగ్రామ్ అవుతుందండి టీవీ 9. చూడండి ముందుకి వెనక్కి ఎలా ఇది అవుతుందో. ప్రోగ్రామ్ అవుతుంది.
చూస్తున్నా ఫాస్ట్గా నడకంటనా. పర్యాటకానికి పారిశ్రామిక హోదా చూడండి ఇగో ఇక్కడ లోన్కి వెళ్తే చాలా రేపు వస్తున్నారంట. టీవీలో కూడా ప్రోగ్రామ్స్ ఆర్కా బీచ్ అవుతున్నాయి చూడండి. చాలా మటుకు అందులో ఎగ్జిబిషన్ అవుతుంది. అక్కడ లోన అన్నీ అమ్ముతారు. ఎగ్జిబిట్ ఎప్పుడు నిత్యం ఉంటాయి అక్కడ. చూడండి జనాలు. వద్దు అందులోకి వద్దు. మా అమ్మాయి ఏది చూస్తే అది అలా కలిపోద్దండి మొత్తం. దానికి చూపెట్టామంటే ఇంకంతే అందులో దూరియాల. చూడండి ఇదండి చూడండి ఖాళీ లేదు. లోనికి వెళ్దామంటే పంపించేస్తున్నారు. చూడండి లోనికి వెళ్ళినది కూడా ఖాళీ లేదు. ఇవ్వట్లేదంట అందులోకి. లోనికి వెళ్ళకూడదంట. చూడండి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మొత్తంగా 127 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు అక్కడి పర్యాటకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మోడల్ చేస్తున్నాం. 28 కోట్ల రూపాయలతో మోడల్ చేస్తున్నాం. చూడండి టెడ్డీ పేర్లు వేసుకున్నారు బొమ్మలు చాలా బాగానా. చూడండి నాకు ఒక వీడియో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అరకు తిరుపతిలో 5,000కు పైగా హోమ్ స్టేలను రాబోయే 5 ఏళ్లలో 10,000 హోమ్ స్టేలు 6 వయసు పర్యాటక రంగంలో చూడండి డోరిమానే ఎకో అడ్వెంచర్ వైల్డ్ లైఫ్ టెంపుల్ టూరిజం. చూడండి ఆనందిస్తున్నారు ఇప్పుడు పర్యాటకుల సంఖ్య క్రమంగా పర్యాటకులు తమ సొంత వాహనంలో క్యారవాన్ టూరిజానికి కూడా మంచి వీడియో తీవా వయసు వీడియో తీయ వీడియో తీయ వీడియో తీయ వయసు వీడియో తీ. జీవనోపాధి ప్రగతిల సమయం రాష్ట్ర ప్రగతికి There is a great importance about our tourism. So ఆంధ్రప్రదేశ్లో tourism ని ఇంత చక్కగా అభివృద్ధి చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. Everybody all together. Happy government. Yeah, thank you.